రాష్ట్రంలో చాలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి విపరీతంగా ఉందన్నారు విజయవాడ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. దీనివల్ల కర్నూలు జిల్లాలో వలసలు పెరిగాయని చెప్పారు. ఈ నెల 25న అన్ని జిల్లా కలెక్టరేట్లో ఈ సమస్యపై మెమోరాండం ఇస్తామని రామకృష్ణ తెలిపారు. ప్రధాన పార్టీలు ఎన్నికల్లో డబ్బు విపరీతంగా పంచిందని, ఏ ఒక్క నియోజకవర్గంలో డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలు జరగలేదని అన్నారు. అలాంటి చోట్ల భారీ ఎత్తున వలసలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఈసారి అత్యంత గడ్డు కరువు పరిస్థితి ఆ ప్రాంతాల్లో ఉన్నందువల్ల వలసలు ఇంకా విపరీతంగా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల అనంతరం పోలింగ్ తర్వాత మరింత ముమ్మరంగా ఇతర ప్రాంతాలకు, పట్టణాలకు, నగరాలకు, సుదూర ప్రాంతాలకు కూడా వలసలు పోతూ ఉన్నారు. కాబట్టి ఈ అంశం పైన మా పార్టీ తరఫున 25వ తేదీ నాడు 13 జిల్లాల్లో కూడా కలెక్టర్లను వారిని సందర్శించి కలెక్టర్లకు ఈ త్రాగునీటి సమస్య పైన, వలసల సమస్య పైన, అదేవిధంగా ఎక్కడైనా అకాల వర్షాలు వచ్చి ఉంటే దాని ద్వారా ఏర్పడిన పంట నష్టపరిహారం దీనిపైన కూడా వారందరికీ మెమరాండమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి ఎన్నికలు టోటల్గా డబ్బుతో ప్రభావితం చేసి, ప్రలోభాలకు గురి చేసి, ప్రజాస్వామ్యానికి పాతరేసి ఈ ఎన్నికలు అనేవి జరిపించారు. అందులో ప్రధాన పార్టీలు అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా పూర్తిగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారు చేశారు. నిన్న మీరు దివాకర్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా చూసి ఉంటారు. దివాకర్ రెడ్డి గారు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు, ఆయన కూడా ఇవాళ స్పష్టంగా చెప్పాడు, దాదాపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో. For more updates, please subscribe 99 TV Telugu.